కాదు ఏదో చిన్న మోసం అనుకుంటే బయటపడుతున్న ఒక్కో విషయం షాకిస్తోంది. చైనా బైకుల డీలర్షిప్ పేరుతో జనాన్ని మోసం చేసిన శివకుమార్ యువతుల్ని శారీరకంగా వేధించేవాడని తేలింది. తన డీలర్లను బెదిరించేందుకు యువతుల్ని పంపి ట్రాప్ చేసేవాడని బయటపడింది. శివ ఇంట్లో సోదాలు చేసిన పోలీసులకు చాలా ఆధారాలు దొరికాయి. శివకుమార్ ఐడా మోటార్స్ చైర్మన్, ఇప్పుడు చీటింగ్ కేసులో జైలుకెళ్లిన నిందితుడు. చైనా నుంచి తక్కువ ధరకే బైకులు దిగుమతి చేస్తానని నమ్మించిన కేటుగాడు చైనా మేడ్ బైకుల డీలర్షిప్ పేరుతో మోసం చేసిన శివకుమార్ కోట్లలో వసూలు చేశాడు. హైత్ నగర్ సమీపంలోని పెద్దంబరపేటలో గొడౌన్ కూడా నిర్మించాడు. బైకుల లాంచింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాడు. 5-6 మోడల్స్ బైకులను ప్రదర్శించాడు. వీటి ధర 49,000 నుంచి 4 లక్షల వరకు ఉంటుందని చెప్పాడు. ఈ హంగు ఆర్భాటాలు చూసి చాలా మంది నమ్మేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్లకు చెందిన 60 మంది డీలర్షిప్ కోసం డబ్బులు కట్టారు. రోజులు గడిచినా బైకులు రాలేదు. అలాగని డబ్బులు తిరిగి ఇవ్వలేదు. డబ్బులు చెల్లించిన వాళ్లు గట్టిగా అడిగినా ఏదో ఒకటి చెబుతూ దాటవేస్తూ వచ్చేవాడు. అయితే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడానికి కారణం శివకుమార్ వేసిన స్కెచ్చే. తనను ఎవరైనా డబ్బుల కోసం బెదిరిస్తున్నట్టు అనిపిస్తే చాలు ఆ డీలర్లపైకి అందమైన అమ్మాయిలను ఎరవేసేవాడు. ఆ తర్వాత వారికి ఏకాంత దృశ్యాలను రహస్యంగా రికార్డ్ చేసేవాడు. డబ్బులు అడిగేవారిని ఆ వీడియోలతో బ్లాక్మెయిల్ చేశాడు. చివరకు కొందరు బాధితులు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శివ పాపం పండింది. ఎట్టకేలకు శివను అరెస్ట్ చేశారు సిసిఎస్ పోలీసులు. దర్యాప్తులో షాకింగ్ విషయాలెన్నో బయటపడుతున్నాయి. డీలర్ను ట్రాప్ చేసేందుకు తన కంపెనీలోనే పనిచేసే అమ్మాయిల్నే ఉపయోగించుకునేవాడు శివ. ప్రేమ పేరుతో నమ్మించి డబ్బుతో సుఖాన్ని రుచి చూపించేవాడట. తర్వాత వారితో గడిపిన దృశ్యాలు రికార్డ్ చేసి బెదిరించేవాడట. దీంతో పరువు పోతుందని అతడు చెప్పినట్టు చేస్తూ వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. వేధింపులతో ఓ అమ్మాయి ఆత్మహత్య కూడా చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కామపిశాచి అమ్మాయిలు అందుబాటులో లేకుంటే వెబ్కామ్ ద్వారా తాను చెప్పినట్టు చేయాలని వేధించేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇతగాడు బ్లాక్మెయిల్ చేసిన అమ్మాయిల వీడియోలన్నీ ఇప్పుడు పోలీసులకు చిక్కటంతో వ్యాపారం పేరుతో డీలర్లకు చేసిన మోసాలే కాకుండా లైంగిక వేధింపులపైన దర్యాప్తు జరుపుతున్నారు. ముంబై, ఢిల్లీ, చెన్నై, పూణే, అహ్మదాబాద్, కోయంబత్తూరులోనూ శివకుమార్ బాధితులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో మరికొందరిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.